అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాకు వైసీపీ నుంచి పేర్ని నానిగారు మాట్లాడితే నాకు భలే కామెడీగా అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి వచ్చిన ఓట్లకు అతను ఇచ్చే బిల్డప్లకి చాలా వేరియేషన్ ఉంటుంది. తానే పెద్ద పోటుగాళ్ళలాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ ఆయన చూస్తే నాకు నవ్వు వస్తుంది. నిజంగా ఆ పర్సనాలిటీ అదంతా కొంత కామెడీగా ఉంటుంది నాకు నిజంగా. ఈయన ఒక మామూలు వార్నింగ్ కాదు ఈయన ఇచ్చేది, అసలు భయం వేసే వార్నింగ్ ఇచ్చిండు. మీ కేసులతో మా బొచ్చు కూడా ఊడదు, నా చేతి మీద ఉన్న ఎంటకు కూడా ఊడదని ఇట్లా చూపెట్టిండు. అసలు ఎందుకు మాస్ వార్నింగ్ అని చెప్పి ఏంటి ఈ ఫేస్, ఇడ్లీ ఫేస్ వేసుకొని నువ్వు మాస్ వార్నింగ్ నీకు ఎట్లా సెట్ అవుతుంది నాని చెప్పు. నాని నీకు వచ్చిన ఓటింగ్ ఎంత, మనకు వచ్చిన సీట్లు ఎన్ని, నువ్వు ఎగిరే ఎగురుడు ఎంత, అసలు నీ హైట్ ఎంత ఉంది, నువ్వు అంత ఎత్తుగా ఎగురుతానంటే ఎట్లా ఎగురుతావు చెప్పు. హైట్కు తగ్గట్టుగా మనం మాట్లాడాలి. కానీ ఏం మాట్లాడతారు చూడండి ఈయన, మన పేరుని నాని. ఈయన కొల్లు రవీంద్ర గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడతాడు. పోయి ఇతని మీద ఎగనిస్ట్గా పోటీ చేసిన పర్సన్ 2019లో కానీ 2024లో కానీ. 19లో ఓడిపోయిండు, 24లో గెలిచిండు ఆయన రవీంద్ర అనే పర్సన్. మీరెవరో పేరు చెప్పారు, అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటానికి కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. నువ్వు 2019లో గెలిచి నువ్వు మచిలీపట్నాన్ని ఏం అభివృద్ధి చేసినావు పేరుని నాని చెప్పు. నాని నువ్వేం అభివృద్ధి చేసినావు? నువ్వు జగన్ రెడ్డి ఇచ్చే ముష్టిని ఎత్తుకుంటూ మాట్లాడినప్పుడల్లా మేమంతా కాపు నా కొడుకులో మేమంతా అది అని చెప్పి మీ కాపు జాతిని అవమానపరిచేలాగా మాట్లాడుతా పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం తప్పితే నువ్వు పొడిసింది పీకింది ఏమన్నా ఉందా? సినిమాటోగ్రఫీ మినిస్టర్ కింద నువ్వు వండి చేసింది ఎలగబెట్టింది ఏమన్నా ఉన్నదా? అసలు నీ గురించి మాట్లాడడమే టైం వేస్ట్ అవ్వరు. కానీ నీకు ఎలివేషన్స్ వేస్తా అంటే నాకు అనిపిస్తుంది అసలు నిజంగా నువ్వెంత సీరియస్ దమ్కి ఇచ్చినా నాకైతే సిల్లీగా అనిపిస్తుంది నాని. అసలు నీకు నువ్వే ఓడబీకేసుకొని నీకు నువ్వే ఎలివేషన్స్ వేసుకుంటారు. కానీ నేను అంత సీరియస్గా తీసుకోవట్లేదు ఎవరు. ఆటలో అరటిపండు అంటారు కదా, నువ్వు అరటిపండు కూడా కాదు, అసలు బత్తాయి పండు కూడా కాదు నువ్వు. అసలు నువ్వు ఇడ్లీ పొద్దుగాల టిఫిన్ చేస్తాం కదా ఆ ఇడ్లీ నువ్వు, అంతకుమించి వేరే ఏం లేదు నీ దగ్గర. జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరు నాని అరెస్ట్ చేస్తాని నేను రోడ్ల వెంబడి తిరుగుతున్నా. ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తాం, ఏడు బొంగులని అరెస్ట్ వల్ల నా రోమం కూడా కూడదని నేను చెప్తున్నా కులరవీంద్రకి. ఎందుకు అంత మాస్ డైలాగులు ఎందుకయ్యా అని మరీ టూ మచ్ కాకపోతే ఇది. పక్కన లేడీస్ ఉన్నారన్న సెన్స్ కూడా లేకుండా అలా మాట్లాడడం ఎంతవరకు పద్ధతి నాన్నగారు చెప్పండి. మిమ్మల్ని అరెస్ట్ చేసి ఏదో చేయాలన్నట, నా రోమం ఇది కూడా కూడదని చెప్పి ఎందుకు అంత అశ్లీలత మాట్లాడుతావు? అసలు పక్కన ఆడోళ్ళు ఉన్నారన్న సెన్స్ కూడా లేదు. నువ్వు సీరియస్గా దమ్కి ఇచ్చినా నాకు సిల్లీగానే ఉన్నది. అసలు నిజంగా నవ్వుతుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరు నాని అరెస్ట్ చేస్తాని నేను రోడ్ల వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాలి నాని రోడ్ల వెంబడే తిరుగుతాడట. నువ్వు గెలిచినప్పుడు కూడా రోడ్లంటే ఇక అంతే నీ బతుకు. రోడ్లంటే తిరగడం, రోడ్ల పక్కన కూర్చోవడం ఇంతే. కానీ పాపం సమస్యలు ఉన్న వాళ్ళవి తీర్చుతానా, ప్రజల్లో ఉంటానా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానా, నేను ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల తరపున వాళ్ళకు అందని సంక్షేమ పథకాలు ఏమన్నా ఉంటే వాటి తరపున నేను ఫైటింగ్స్ చేస్తానా, వారి ఇబ్బందులు తీరుస్తానని చెప్పట్లా. నేను ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతానా, నన్ను ఏం చేస్తావు చేసుకొని నన్ను అరెస్ట్ చేసుకో అంటాడు. నువ్వు ఒక ఇడ్లీని కూడా అరెస్ట్ చేస్తాడు? అసలు చెప్పడు చేయడు. నిన్నెట్లా అరెస్ట్ చేస్తారు అనుకుంటాను? అసలు నిన్ను అరెస్ట్ చేస్తానన్నా పవన్ కళ్యాణ్ వద్దంటాడు కావచ్చు నాకు తెలిసి. రోడ్ల వెంబడే తిరుగుతున్నా, ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తాం, ఏడు బొంగులని అరెస్ట్ వల్ల నా రోమం కూడా కూడదని నేను చెప్తున్నా కులరవీంద్రకి. అయిపోయింది.
కేవలం అయిపోయింది. నాని గారనే అయిపోయింది. ఎలివేషన్స్ వేసుకోవాలా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేసుకోవాలా, జూమ్ 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 అని చెప్పి ఫైర్ సింబల్స్ వేసుకోవాలి, అంతే కదా. అసలు నీకు దమ్కిలు సెట్ అవ్వవు నాని. ఈయన ఎవరో మాట్లాడతాడు ఇక, సింహాద్రి రమేష్ నే వదిలాం. పంకజశ్రీ అనుకుంటా. జైలు దగ్గర అంట పేరు అదే సింహాద్రి రమేష్ అయితే ఊరుకుంటారంట సిపి గారు. సిపి గారు పేరు నానికి కొడాల నానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా జైల్లో మాకు రక్షణ జైలు దగ్గర అంట పేరు నానికి కొడాల నానికి రక్షణ కల్పించలేరంట. అందుకోసం అని చెప్పి సింహాద్రి రమేష్ అయితే వదులుతామని చెప్తే సరే ఎవరో జగన్ గారికి తోడుండాలని సింహాద్రి రమేష్ నే వదిలాం. ఇవాళ వస్తే వంశీ గారు బాగా చేస్తే పేరు నాని ఉన్నాడు కాబట్టి ఆ లిస్టులో బాగానే ఉంది. గట్టిగా నిలదీస్తే దెబ్బలాడి నిలదీస్తే పంపిస్తారు. ఫోన్ నెంబర్లు ఏం మార్చరావు, ఇంటానే ఉన్నారుగా, ఇంటానే ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను. చి 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 చి. తిడతానవేంద్ర సన్నాసి, ప్రశ్నిస్తానా, ప్రజల తరపున కొట్లాడతానా, నా గలం విప్పుతానా, అభాగ్యుల తరపున నేను పోరాటం చేస్తానా, అది రా నువ్వు చెప్పాల్సింది. తిడతానా ఏంద్ర నాకు అర్థం కాదు. తిట్టడానికా నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది? నిజంగా మీలాంటి వాళ్ళకి తిట్టడం కరెక్టు. మీలాంటి వాళ్ళకు నేను ఎంత పద్ధతిగా సమాధానం చెప్దాం అనుకున్నా కూడా మీ మాటలు చూస్తూ ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ శాసనసభ్యుడివి, నువ్వేం మాట్లాడాలి అసలు? ప్రజల తరపున నేను ఇంకా పోరాటం చేస్తాను, ప్రజలకు అందుబాటులో ఉంటానా, ఇప్పటికి కూడా నన్ను ఏం చేయలేకపోతాను వాళ్ళు అని చెప్పి ఆ ప్రకారంగా మాట్లాడు. తిడతానే ఉన్నా నేనని చెప్పి రోడ్లెంబటే తిరుగుతాను నేను, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తాను, నా ఎట్టుకు కూడా కూడదని చెప్పి ఏంద్ర నీ మాటలు అసలు? ఏంద్ర నానిగా, ఏంది ఏంది నీ బాధ ఏంద్ర నాని? ఇంటనారని తిడుతున్నాను, ఇంటనారని తిడుతున్నాను. ఒరే ఇంటున్నారని తిట్టడం ఏందయ్యా? ఇదేందయ్యా ఇది? ఇంటున్నారని తిడతానవా? ఏదో ఉంది చూసినావు, వాళ్ళు వింటారు కాబట్టి నేను వాళ్ళకి సమాధానం చెప్తాను, నేను ప్రజల తరపున కొట్లాడతాను, పోరాటాలు చేస్తాను, వాళ్ళు చూస్తారు కాబట్టి అని కాదు ఇది చెప్పేది. వాళ్ళు వింటారు కాబట్టి నేను తిడతాను, నన్ను అరెస్ట్ చేయి నీకు దమ్ము ఉంటే అంటాడు. నేను ఎవ్వడు అరెస్ట్ చేయను, నేను అసలు కుక్కలు కూడా పట్టించుకో. అర్థమవుతుందా? నువ్వు కొల్లు ఏంది పైన పేరు రవీంద్ర గారిని, ఆయన నువ్వు టార్గెట్ చేస్తాను కానీ అసలు నీ బతుక్కి నువ్వు అసలు 2019 ఎలక్షన్లో నువ్వు ఎట్లా గెలిచినావు తెలుసా? అసలు ముష్టి 6,000 ఓట్ల మెజారిటీతో నువ్వు గెలిచింది, బార్డర్ మార్కులు. అదే రవీంద్ర నీ కొడుకు మీద పేరు నీ కిట్టు కదా, పోయినసారి మొన్నటి 24లో పోటీ చేసింది, కిట్టు మీద దగ్గర 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది రవీంద్ర అనే మనిషి. ఓడినప్పుడు కింగులాగే ఓడిపోయిండు, గెలిచిన తర్వాత బంపర్ మెజారిటీతో గెలిచిండు. అది అతని స్టామినా, అతని కలేజా. నువ్వు ఆయనకే దంకి ఇచ్చుతావా కొల్లు రవీంద్రకి నా ఎంటు కూడా బీకలేరని చెప్పి? యదవ ఇడ్లీ ఫేస్ వేసుకొని నువ్వు నీ వాటం. నీకెందుకు ఇలాంటి దమ్కీలు ఇచ్చే అంత దుర్బుద్ధి ఎందుకు నీకు అసలు? ఇంతకాలం పవన్ కళ్యాణ్ మీద ఏడిచినావు, ఇంతకాలం పవన్ కళ్యాణ్ తిట్టినావు, నువ్వు నీ బతుక్కు నువ్వు ఎమ్మెల్యే అయ్యిందే పవన్ కళ్యాణ్ తిట్టడానికి అన్నట్టుగా ఏదో జగన్ రెడ్డి స్క్రిప్ట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డిని కామెంట్ చేయగానే ఎమ్మటే ఇక అసలు ఎట్లా మళ్ళీ ఉరికొచ్చి అసలు ఆ సినిమా ఉంటుంది డి సినిమాలో బ్రహ్మానందంకి బాగా దాపిచ్చిన తర్వాత ఇంతటి మర్యాదస్తుని పట్టుకొని ఎంగిలాకులు ఎరుకునే ముష్టోడు అన్నారా, సింగిల్ పెగ్గు కూడా వేయలేడు, పిగ్గికి తేడా ఏందన్నారా అన్నట్టుగా నిన్ను చుట్టుపక్కల జగన్ అనుచరులు అంతా కూర్చోబెట్టి ఫుల్ బాటిల్ దాపించినప్పుడు ఇక బ్రహ్మానందం ఎట్లా ఊగిపోతాడు కోపంతో, ఆ బాటిల్ ఇక్కడ పెట్టి రావు బాటిల్ ఇక్కడ పెట్టండి అని చెప్పి ఫుల్గా తాగేసి వచ్చి ఎట్లా కొడతాడు. నువ్వు కూడా ప్రెస్ ముందుకు వచ్చి అట్లా వాగేటోడు, మేమంతా కాపునా కొడుకులం, మేమంతా అది మేము ఇంత ఇది మేము అది, మేమేం తిట్టుకుంటాం, మేమేం అది, అరే పవన్ కళ్యాణ్ ఒరే సన్నాసి చెప్పులు 2 కూడా వీక్ కొడతా. అసలు ఏం మాట్లాడినావు నువ్వు? అసలు నువ్వు మనిషివేనా అసలు? నువ్వు ఎందుకు నాని అనవసరంగా ఉన్న పరుగు పోగొట్టుకుంటావు? ఇప్పటికైనా మర్యాదగా బతుకు, ఓడిపోయినావు కదా, ఇంట్లో కూర్చో. ప్రజలు ఎవరన్నా నీ దగ్గరకు వస్తే ఈ ఎమ్మెల్యే మాకు మంచి ఎట్లా, ఈ ఎమ్మెల్యే వాళ్ళకి పోయి తప్పు జరిగింది అన్నప్పుడు దాన్ని మీడియా దృష్టికి తీసుకురా, ప్రజలందరి దృష్టికి తీసుకురా, దాని మీద ఒక ఉద్యమం చేయి, ప్రజల సపోర్ట్ నీకు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ టర్మ్కైనా నువ్వు గెలవడానికి ట్రై చేయొచ్చు, నువ్వు కానీ మీ అబ్బాయి కానీ. అంతేగాని నేను తిడుతూనే ఉన్నా, నేను రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నా, నన్ను అరెస్ట్ చేస్తలేరు, లేకపోతే నన్ను జైలుకు పంపిస్తలేరు, నన్ను ఏం బీకలేరు, అసలు నన్ను తిడతాను కూడా నన్ను ఏమనట్లేరు అని చెప్పి గిట్లనే మాట్లాడుకుంటున్నావు అనుకో, నెక్స్ట్ టైం నీ కొడుకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇక ఇంతటితోటి క్లోజ్. ఇక నీ కొడుకు ఈ జీవితంలో గెలవలేకపోతాడు నీ వల్ల, నీ నోటి దూల వల్ల.
ఏమన్నా కాని పనులు ఉంటే ఏమన్నా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ కార్యకర్తలను కాపాడుకోవడం, వాళ్ళ సమస్యలు తీర్చడం, ఇది చేస్తానా ఈ ప్రకారంగా ముందుకెళ్తానని చెప్పు. కానీ నేను తిడుతూనే ఉన్నా, వాళ్ళు చూస్తూనే ఉన్నాను, నేను బీకలేకపోతాను. కొల్లు రవీంద్ర అధ్యత్తనన్నాడు, ఇజ్జత్తనన్నాడు. నీ బతుకు నువ్వు వెలగబెట్టింది ఏముంది? నువ్వు మినిస్ట్రీ తీసుకొని సినిమాటోగ్రఫీ మినిస్టర్ అట మళ్ళీ ఈయన ముఖానికి. ఇడ్లీ మినిస్టర్ అని తీసుకోవాల్సింది నువ్వు, ఇడ్లీలు అమ్ముకున్నాను తప్పితే నువ్వు దేని పనికి రావు. అసలు చేసి ఎవరిని నిలబెట్టినట్టు ఏది లేదు. మహేష్ బాబు వస్తే మహేష్ బాబు వైపు ఆకలితో చూడడం తప్పితే ఇట్లా రేపు పాల్చకుండా అసలు అని చెప్పి ఏదో తేడాగారిలాగా మహేష్ బాబు వైపు ఎట్లా చూస్తానో అసలు నీ సూపుకు పిచ్చెక్కిపోయింది అసలు మాకైతే. ఏంది ఇంత ఆకలితో ఇంత ఆత్రంగా చూస్తాను ఏంది అసలు అని చెప్పి. మహేష్ బాబు అన్న ఆడపిల్ల పాపం, లేకపోతే నీలో ఏమన్నా తేడా ఉందా? అది విషయం. థ్యాంక్ యూ. నాని ఇచ్చిన వార్నింగ్ ఇది, నానికి నేను ఇచ్చిన మెసేజ్ ఇది. సో థ్యాంక్ యూ. జై హింద్.